హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రెడ్ చిల్లీ పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రెడ్ చిల్లీ 30, వెల్లుల్లి రెబ్బలు ఒక 5, వెనిగర్ 1 టీ స్పూన్. ముందుగా రెడ్ చిల్లీలు అన్నింటికి ముడికలన్నీ తీసుకొని పెట్టుకోవాలి. సో ఇలా చిల్లీస్ని క్లీన్ చేసుకున్నాక వాటిని తీసి పక్కన పెట్టాలండి. నెక్స్ట్ కొంచెం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. రెడ్ చిల్లీని అన్నింటినీ ఇలా ఒక బౌల్లో తీసుకొని దాంట్లోకి వేడి నీళ్ళు మరగబెట్టుకున్నాం కదా, వాటిని పోసుకోవాలి. సో వేడి నీళ్ళు వేసాక దాన్ని మినిమం ఒక 30 మినిట్స్ నానబెట్టాలండి. సో 30 మినిట్స్ అయ్యాక రెడ్ చిల్లీస్ అన్నింటినీ వాటర్లో నుంచి డ్రైన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోవాలండి. అయితే ఇది ఆప్షనల్. మీకు చిల్లీ పేస్ట్ కారంగా కావాలంటే వీటిని వేయకండి. కొంచెం కారం తక్కువ కావాలంటే గార్లిక్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వెనిగర్. ఇదైతే కలర్ కోసం అండి. మీరు ఇంట్లోనే నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నారంటే వెనిగర్ వేయొద్దు. జస్ట్ కలర్ కోసం వెనిగర్ 1 టీ స్పూన్. నెక్స్ట్ ఒక 3 to 4 స్పూన్స్ మన వాటర్ ఉన్నాయి కదా, డ్రైన్ చేసిన వాటరు, అవి ఒక 3 to 4 స్పూన్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రెడ్ చిల్లీ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. సో మినిమం 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. సో ఈ ప్రొసీజర్ అంతా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారాక ఈ పేస్ట్ని ఒక కంటైనర్లో తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది ఫ్రెండ్స్, ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.